నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నీట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫర్ ఫిజిక్స్ అండి. ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళ మెజర్మెంట్ చూస్తే డైమెన్షన్స్ ఇన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ 1 or 2 బిట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 1, అలాగే కైనమాటిక్స్ చూస్తే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఒక 1 బిట్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ 2 బిట్స్, లాస్ ఆఫ్ మోషన్, ఇవి కైనమాటిక్స్లో ఈ 2 అండి. ఇది చాప్టర్. దీనిలో సబ్ టాపిక్స్ మనకి పాసిబిలిటీస్ ఉన్న ఏరియాస్ అండి. అలానే లాస్ ఆఫ్ మోషన్ 1 బిట్ అండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బాడీస్ 1 బిట్. ఇక ఇది చాప్టర్ అండి, ఎల్లో కలర్ చాప్టర్. ఏమో సబ్ టాపిక్స్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ 2 బిట్స్, దాంట్లో పవర్ 1, అలానే ఎలాస్టిక్ కొలిషన్ 1, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ 2, ఇది రోలింగ్ మోషన్ 1, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 1, గ్రావిటేషన్ వచ్చేటప్పటికి 2 బిట్స్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ బల్క్ మ్యాటర్ వచ్చేటప్పటికి 3 బిట్స్, దాంట్లో సర్ఫేస్ టెన్షన్, హుక్స్లా, థర్మల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా 1 రావడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ 1, థర్మోడైనమిక్ ప్రాసెస్ వీటి మీద వస్తూ ఉంది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1, చార్లెస్ లా మీద వచ్చింది, మేబీ దేని మీద రావచ్చు కాబట్టి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 1. ఆసిలేషన్ అండ్ వేవ్ 2 బిట్స్, అందులో సింపుల్ పెండ్ మీద వచ్చింది, వస్తున్నాయి జనరల్గా దాని మీద ఎక్స్పెక్టెడ్. బట్ మీరు ఆ చాప్టర్ మొత్తం మీద కూడా ఆసిలేషన్ అండ్ వేవ్ మొత్తం కూడా 2 బిట్స్ ఛాన్స్ ఉందండి. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ 4 అండి. దానిలో ఎలక్ట్రిక్ చార్జెస్ 2, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలక్ట్రిక్ చార్జెస్ 2 అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ 1, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ 1. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, అంటే మీకు ఏదైనా చాప్టర్ 3, 4 అని పెట్టి సబ్ టాపిక్స్లో 1 పెట్టినప్పుడు ఒకటి తగ్గితే డెఫినెట్గా అందులో ఏదో ఒక దాంట్లో ఒకటి యాడ్ కావచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీ 4 అండి. అందులో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ 1, ఎలక్ట్రికల్ ఎనర్జీ పవర్ 1, సెల్స్ 1, తర్వాత విట్స్టన్ బ్రిడ్జి 1, తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం 5 అండి. ఈ చాప్టర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో టార్క్ ఆన్ మ్యాగ్నెటిక్ నీడిల్ ఇది 1, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ వైర్ 1, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ 3. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ 4, దీనిలో లెన్స్లా 1 or 2 బిట్స్, ట్రాన్స్ఫార్మ్స్ 1, తర్వాత ఇంపిడెన్స్ 1. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి, ఇవి 2 ఎల్లో కలర్ ఉన్నాయి చాప్టర్స్ ఉన్నాయి, మిగతా ఏమో సబ్ టాపిక్స్. దీనిలో వేవ్ ప్రాపగేషన్ 1, డిస్ప్లేస్మెంట్ కరెంట్ 1. ఆప్టిక్స్ అండి, దీనిలో 4 బిట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి, 4 బిట్స్. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ 1, ప్రిజం 1, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ కూడా 1 బిట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అలాగనే డ్యూల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ 2 బిట్స్, దీంట్లో డీ బ్రోగ్లీ హైపోసిన్సిస్ 1, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 1. యాటమ్ అండ్ న్యూక్లియర్ 3 బిట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ 1 or 2 బిట్స్, న్యూక్లియర్ రియాక్షన్స్ 1. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ 3 బిట్స్ అండి. ఇందులో ఎలక్ట్రానిక్ డివైజెస్ 3 బిట్స్. ఇంతవరకు ఫిజిక్స్ అండి, ఇవి 50 బిట్స్ మొత్తం. ఇందులో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 20 బిట్స్, సెకండ్ ఇయర్ నుంచి మాత్రం వెయిటేజ్ ఎక్కువ ఉంది, 30 బిట్స్ అండి.